హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఈరోజు మన వీడియోలో మంచి మన ఇంటి మహిళలకు ఉపయోగపడే యూస్ఫుల్ అయ్యే టిప్స్ అండి. దీనిలో ఏ టిప్ నచ్చితే ఆ టిప్ నాకు లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే. చూడండి, ఫస్ట్ టిప్ వచ్చేసి నేను ఒక టమాటాను తీసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకొని ఒక గిన్నె తీసుకుని దీనిలో టమాటాలో ఉండే జ్యూస్, ప్యూర్ జ్యూస్ అండి. చూడండి, ఇంట్లోనే మంచిగా మనం ఇలా తయారు చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా జ్యూస్ మొత్తాన్ని, ఒక టమాటా మొత్తాన్ని ఈ విధంగా తీసుకొని దీనిలో చిటికెడు పసుపు వేసాను. చూడండి, కొంచెం పసుపు వేసి దీనిలో కాఫీ పౌడర్, ఇలా నేను బ్రూ పౌడర్ తీసుకున్నాను. ఈ విధంగా మొత్తాన్ని మిక్స్ చేసుకొని కొంచెం హాఫ్ స్పూన్ అయ్యేంత శనగపిండిని వేసుకున్నాను. చూడండి, ఇలా శనగపిండి వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇది ఎందుకంటే బయటికి పోయి వచ్చినప్పుడు మొఖాలు అనేవి బ్లాక్ అయిపోయి అలానే నల్ల మచ్చలు అనేది ఉంటాయి. అలానే జిడ్డు మరకలు కూడా పడుతూ ఉంటాయి. ముఖం నిండా జిడ్డు మరకలు అనేది పోవు. ఇలా ఒకసారి అప్లై చేసుకుని చూడండి, మంచి క్రీమ్ మాదిరిగా అవుతుంది. ఇంట్లోనే మంచిగా తయారు చేసుకోవచ్చు. ఇలా మొత్తం ఫేస్కి మొత్తం అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాష్ చేసుకుంటే ఫేస్ మీద అనేది మంచి గ్లో వస్తుంది. ఫ్రెండ్స్, నచ్చితే ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ సెకండ్ టిప్ చూడండి, ఇలా టీ పౌడర్ని యూజ్ చేసిన తర్వాత ఈ బాక్సెస్ అనేది పడేస్తూ ఉంటాము. అలా పడేయకున్నట్లా చూడండి, ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా మొత్తాన్ని మడుచుకోవాలి. ఈ విధంగా మడుచుకొని ఫ్రిడ్జ్కి ఇలాంటి రాక్స్ అనేది ఉంటాయి. చూడండి, ఇలాంటి దగ్గర ఫ్రిడ్జ్ దగ్గర మనం ఇక్కడ ఒక బట్టర్ క్లిప్ తీసుకొని ఈ విధంగా పెట్టుకోవడం ద్వారా చిన్న వస్తువులు అంటే మనకు కర్పూరం ప్యాకెట్లు కానీ, లేదంటే డ్రై ఫ్రూట్స్ కానీ, నేను ఇక్కడ గోడంబి డ్రై ఫ్రూట్స్ని పెట్టుకుంటున్నాను. మంచిగా పెట్టుకోవచ్చు. చూడండి, ఈ విధంగా పడేసే బదులు ఈ విధంగా ట్రై చేయండి. నేను ఇక్కడ ఈ విధంగా యూజ్ చేస్తున్నాను. మీకు యూస్ఫుల్ అయితే ఒకసారి లైక్ చేసి ఎలా యూస్ఫుల్ అయిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ థర్డ్ టిప్ చూడండి, ఇలా ఒక దీపంని తీసుకొని దీనిలో 2 కర్పూరాన్ని వేస్తున్నాను. ఇలా 2 కర్పూరాన్ని వేసి ఒక 5-6 లవంగాలను వేస్తున్నాను. చూడండి, ఈ విధంగా 5-6 లవంగాలను వేసి ఒక బిర్యానీ ఆకు, చూడండి ఇలా ఈ విధంగా బిర్యానీ ఆకుని తీసుకొని చిన్న ముక్కలుగా చేసి ఈ విధంగా వేస్తున్నాను. ఇది ఎందుకంటే ఈ సీజన్కి దోమలు ఎక్కువ వస్తుంటాయి కాబట్టి దీనికి ఒకసారి ఇలా మంట పెట్టేసి ఒక గదిలో మూలన పెట్టినామనుకో మంచి సువాసన కూడా ఉంటుంది ఫ్రెండ్స్, గది మొత్తము. అలానే ఈ స్మెల్కి దోమలు కూడా రావు. ఇలాంటి ఆలోట్ని యూజ్ చేయకోకున్నట్ల పెద్దలు కానీ చిన్నపిల్లలకు కానీ ఆలోట్లు అనేది ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి కాబట్టి ఇంట్లోనే ఉండే వస్తువులతో ఎలాంటి కెమికల్ లేకోకున్నట్లు ఉంటుంది కాబట్టి ఇది ఇలా మంట పెట్టి ఒక గదిలో పెడితే దోమలు అనేది రావు ఫ్రెండ్స్. నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాంటి పొగ రావడం వలన మంచి స్మెల్ కూడా వస్తుంది, ఎలాంటి కీటకాలు కూడా రావు ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ ఫోర్త్ టిప్ చూడండి, ఇలా పచ్చిమిరపకాయలను కోసేటప్పుడు చేతులు మంట అనేది కంపల్సరీ ఉంటుంది. చేతులకి అతుక్కొని తడి అంశానికి మంటలేస్తుంది. ఇలా మంటలేసినప్పుడు పిల్లలకి అన్నం తినిపించాలన్నప్పుడు, లేదంటే పిల్లలకి నీళ్ళు పోసేటప్పుడు కానీ చేతులు మంట రావడం వల్ల పిల్లలు చాలా బాధపడతారు. చూడండి, ఈ విధంగా ఒక స్పూన్కి రబ్బర్ వేయండి. నిజంగానే ఇంటి మహిళలకు చాలా యూస్ఫుల్ అవుతుంది. నిజంగానే ఆశ్చర్యపోతారు. చూడండి, ఈ విధంగా ఒక స్పూన్కు బొట్టన వేలికి రబ్బర్ వేసేసి మనం ఇలా పచ్చిమిరపకాయలు కట్ చేస్తూ ఉంటాము. ఈ విధంగా ఒక స్పూన్కి బట్టన వేలికి రబ్బర్ వేసేసి ఇలా కట్ చేయడం వల్ల చూడండి చేతులు అనేది మంట రావు. మీకు కావాలంటే స్నాక్స్ తినడానికి ప్లాస్టిక్ స్పూన్స్ వస్తూ ఉంటాయి కదా, ఆ స్పూన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ గ్రిప్ ఉంటుందనేసి ఇలా స్టీల్ స్పూన్ను తీసుకున్నాను. ఈ విధంగా చూడండి, నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. చూడండి, మంచిగా ఈ విధంగా మొత్తాన్ని కట్ చేసుకోవచ్చు. చూడండి ఇలా. నెక్స్ట్ టిప్ చూడండి, ఫిఫ్త్ టిప్ అండి. చూడండి, ఈ విధంగా ఒక గిన్నె తీసుకొని దీనిలో ఒక హాఫ్ స్పూన్ అయితే పసుపు వేసాను. పసుపు వేసేసి కొన్ని నీళ్ళను చూడండి నీళ్ళు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇది ఎందుకంటే పసుపు నీళ్ళు కలిపేసి చూడండి తులసి మొక్క అప్పుడప్పుడు అనేది ఇలా ఎండిపోతూ ఉంటుంది. అలానే క్రిములు రావడం వల్ల చెట్టు అనేది ఈ విధంగా ఎండిపోతూ ఉంటుంది. ఎండిపోకుండా 15 డేస్కి ఒకసారి పసుపు నీళ్ళను అప్లై చేసి ఈ విధంగా వేయడం ద్వారా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్
సిక్స్త్ టిప్ వచ్చేసి చూడండి, ఈ విధంగా ఇంట్లో చక్కెరకు ఎక్కువగా చీమలు పడుతూ ఉంటాయి. చీమలు పట్టుకోకున్నట్లు ఈ విధంగా ఒక ఎల్లపై రమ్మను తీసి దీనిలో వేసి పెట్టినామనుకో ఆ స్మెల్కి అనేది చీమలు అనేది పట్టవు ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా వేసేయండి. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ సెవెంత్ టిప్ చూడండి, ఇలా నెయ్యి అనేది బయట స్టోర్ పెట్టేసినా కానీ ఎక్కువ రోజులు అలానే కొత్తగా తెచ్చినప్పుడు ఎలా స్మెల్ ఉంటుందో అలానే ఉండాలి, అలానే ఎక్కువగా స్మెల్ రాకూడదు అన్నప్పుడు ఈ విధంగా ఇంట్లోనే ఉండే బెల్లం ముక్కను వేసి పెట్టినామనుకో మంచి గుమగుమలాడే స్మెల్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఎక్కువ రోజులు బయట పెట్టినా కానీ ఎలాంటి స్మెల్ అనేది రాదు. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ ఎయిత్ టిప్ చూడండి, ఈ విధంగా ఒక సంతూర్ సోప్ని యూజ్ చేసిన తర్వాత బాక్సెస్ అనేది పడేస్తూ ఉంటాము. అలా పడేయకున్నట్లు చూడండి, ఇంట్లోనే ఉండే కర్చీప్స్ మనం ఎక్కడైనా జర్నీకి వెళ్ళేటప్పుడు కర్చీప్స్ తీసుకొని అలానే హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసి పోవడం వల్ల హ్యాండ్ బ్యాగ్లో ఉండే డస్ట్ మొత్తం కర్చీప్కి తీసుకుంటుంది. ఈ విధంగా సంతూర్ సోప్లోనూ స్మెల్ అనేది మంచిగా వస్తుంది కాబట్టి ఈ విధంగా సోప్లో పెట్టడం వల్ల మంచి స్మెల్ అనేది సువాసన అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇలా నేను 2 కర్చీప్ని ఈ విధంగా పెట్టుకొని హ్యాండ్ బ్యాగ్లో తీసుకొని పోవడం వలన చూడడానికి కూడా చాలా మంచిగా ఉంటుంది. కర్చీప్ కూడా చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ఈ విధంగా తీసుకొని పోండి ఫ్రెండ్స్, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ 9th టిప్ చూడండి, ఇలా ఒక వ్యాజిలిన్ తీసుకొని ఒక గిన్నెలోకి కొంచెం వ్యాజిలిన్ తీసుకోండి. కొంచెం తీసుకొని దీన్ని కరిగించుకోవడానికి పక్కన వేడి నీళ్ళను పెట్టుకోవాలి. వేడి నీళ్ళలో పెట్టేసి ఈ విధంగా ఇలా చూడండి, ఈ విధంగా స్టవ్ వెలిగించి ఇందాక తీసుకున్న వ్యాజిలిన్ను వేడి నీళ్ళలో ఈ విధంగా కరిగేందాక వెయిట్ చేయాలి. మనం గిన్నెని ఈ విధంగా పెట్టాలి, మంచిగా కరుగుతుంది వ్యాజిలిన్ అనేది. చూడండి, ఇలా వెయిట్ చేసిన తర్వాత ఇది కరిగిన తర్వాత పక్కన పెట్టేసుకుందాము. చూడండి, మంచిగా కరిగింది. దీనిలో కొంచెం పసుపు వేసుకున్నాను నేను. కొంచెం పసుపు వేసుకొని ఇంట్లోనే యూజ్ చేసే కోకోనట్ ఆయిల్ని 2 డ్రాప్స్ వేసుకున్నాను. చూడండి, ఇలా 2 డ్రాప్స్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. 2 మిశ్రమాన్ని వ్యాజిలిన్, పసుపు, కోకోనట్ ఆయిల్ వేసి చూడండి ఈ 3 మిశ్రమాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఎందుకంటే ఈ సీజన్కి ఎక్కువ కాలు పగులు ఎక్కువ వస్తుంటాయి. అలానే నీళ్ళను ఎక్కువ పని చేసే వాళ్ళకి చూడండి ఈ విధంగా సైడ్కి పగులు అనేది వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఇలా 3 మిశ్రమాన్ని మంచిగా మిక్స్ చేసుకొని ఎముడాల దగ్గర కూడా ఎక్కువ సీలుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా ఈ విధంగా మొత్తాన్ని అప్లై చేసుకోవడం ద్వారా మంచి సాఫ్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ కాలు అనేది. ఇలా ఒకసారి తెలియని వాళ్ళకి కూడా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒకసారి నచ్చితే చూడండి, మంచిగా లైక్ చేయండి. ఇలా మంచిగా ఒకసారి సాఫ్ట్గా అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ 10th టిప్ చూడండి, ఇలాంటి హాట్ బాక్స్ను అందరి ఇళ్ళలో యూజ్ చేస్తూ ఉంటాము. హాట్ బాక్స్ యూజ్ చేసి వాష్ చేసి పెట్టినా కానీ ఆయిల్ మరకలు, ఆయిల్ స్మెల్ అనేది అలానే ఉంటుంది. అలా కాకున్నట్లా చూడండి, వీడియోలో చూపించే విధంగా ఒక న్యూస్ పేపర్ని తీసుకుని ఈ విధంగా ముక్కలను వేసుకొని పక్కన వేడి నీళ్ళను పెట్టుకున్నాను. ఈ విధంగా వేడి నీళ్ళను దీనిలో హాట్ బాక్స్లో ఈ విధంగా వేసేయండి. చూడండి, ఇలా వేసేసిన తర్వాత ఒక 1/2 అవర్ రెస్ట్ ఇస్తాం దీనికి. ఇలా రెస్ట్ ఇవ్వడం ద్వారా చూడండి ఫ్రెండ్స్, 1/2 అవర్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాను. ఓపెన్ చేసి క్లీన్ చేసి చూపిస్తాను. మంచి స్మెల్ అనేది వస్తుంది. అలానే ఆయిల్ స్మెల్ లేకోకున్నట్ల వేడివేడిగా ఉంటుంది. వేడి నీళ్ళలో వాష్ చేసినాం కాబట్టి. అలానే చపాతీలు అలానే పెట్టడం ద్వారా ఎక్కువసేపు అనేది వేడి ఉంటుంది. ఒకసారి నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.